హలో ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. మనము ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. ప్రజా సార్వభౌమత్వము అనగా అది ఎవరికి చెందినది అని అంటా ఉన్నాడు. అంటే భారతదేశంలో ప్రజా సార్వభౌమత్వము ఎవరికి చెందినది అంటే ఎవరికి ఉంటుంది అని అర్థం. ఈ క్వశ్చన్ మనకి 2003లో రావడం జరిగింది. భారతదేశంలో సార్వభౌమత్వం అనేది ఎవరికి ఉంటుంది? ప్రజలకు ఉంటుంది, పార్లమెంటుకు ఉంటుందా, ప్రధానమంత్రికి ఉంటుందా, రాష్ట్రపతికి ఉంటుందా అంటే భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో సార్వభౌమాధికారం ప్రజలకు ఉంటుంది. ఫ్రెండ్స్, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వము అనగా ఇది కూడా 2003లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది చూసుకుంటే ఏంటంటే రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అనంటే ఆ దేశంలో రాజ్యాంగం ఉండాలా, ఆ రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ప్రభుత్వము ప్రజాస్వామ్య ప్రభుత్వమై ఉండాలి. అంటే ప్రజల చేత ఎన్నికైనటువంటిదై ఉండాలి. అంటే ఇక్కడ ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి నాయకులు ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నట్లయితే దాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం అంటాం. అంటే వంశపారంపర్యంగా వచ్చిందనుకోండి, దాన్ని మనం ఏమంటాము? రాజరికమైనటువంటి ప్రభుత్వం అని అంటాం. ఇంకా మనకి 17వ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలో రాజకీయ అధికారానికి ప్రధాన పాత్ర లేదా ప్రధానమైనటువంటి ఆధారము ఏది అంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఒక వ్యక్తికి కానీ ఒక ప్రభుత్వానికి కానీ రాజకీయ అధికారము రావాలి అని అంటే ప్రధానంగా పాత్ర పోషించేది ఎవరు? రాజ్యాంగమా, పార్లమెంటా, రాష్ట్రపతి, ప్రజలంటే మనకి ఇక్కడ ప్రజలు అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకనంటే రాజకీయ నాయకులు ఎన్నిక కాబడేది, వాళ్ళ అధికారాన్ని కొనసాగించేది ప్రజల చేత ఎన్నిక కాబడిన తర్వాత మాత్రమే. ఇది 2002లో వచ్చినటువంటి ప్రశ్న. చూడండి ఫ్రెండ్స్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము ఈ క్రింది వాటిలో దేనితో సామాన్యంగా సంబంధించినది అంటున్నాడు. ప్రత్యక్షమైనటువంటి ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకనంటే అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి పునాదులు వేసినటువంటి దేశము ఏదంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్రీక్ దేశం. దీన్ని గ్రీస్ దేశం అంటాం. అక్కడనే ప్రజాస్వామ్యం అనేది మనకి మొట్టమొదటిసారిగా పుట్టింది క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలో. అక్కడ ప్రారంభించింది ఎవరంటే మనకి అరిస్టాటిల్ గారు ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశము ఒక అంటున్నాడు. భారతదేశము ఒక ఎలాంటి దేశము? కమ్యూనిస్ట్ దేశమా, పాస్టిస్ట్ దేశమా, ప్రొలటేరియన్ రాజ్యమా, ప్రజాస్వామ్యం? అంటే భారతదేశం అనేది మనకి ప్రజాస్వామ్యం. ఎగ్జామ్లో అడుగుతాడు, మరి ఎప్పటి నుంచి ప్రజాస్వామ్యమైనటువంటి దేశం అని అంటే మనకి 1950 నుంచి ప్రజాస్వామ్యమైనటువంటి దేశం అని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తుకుంచుకుంటే చాలా మంచిది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఏర్పడినటువంటి సంవత్సరము ఏది అంటున్నాడు. మన భారతదేశంలో ది కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ అంటే అధికారాల విభజనలో భాగంగా ఏర్పాటు చేసినారు. దీన్ని అధికారాల విభజనలో భాగంగా ఏర్పాటు చేసినారు. ఎప్పటి నుంచి ఏర్పాటు చేసినారు అంటే దీన్ని 1920 అంటే మనకి మాంటింగ్ చేమ్స్ఫర్డ్ రిఫార్మేషన్స్ అనే అంశంలో భాగంగా వాటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనకు క్వశ్చన్ చూసుకుంటే ప్రభుత్వము అనగా అంటున్నాడు. ఇక్కడ ప్రభుత్వం అంటే ఏంది? రాజ్యాధిపత్య, రాజ్యానికి వ్యతిరేకమైనదా, రాజ్యం యొక్క ప్రతినిధి లేదా రాజ్యానికి ఏం సంబంధం లేదంటే ప్రభుత్వం అంటే రాజ్యం యొక్క ప్రతినిధి. కాబట్టి ఆన్సర్ ఏంది? ఇక్కడ మనకి సి అనేటువంటిది ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకోండి, మనకి ఈ క్రింది భారత ప్రభుత్వ చట్టాలలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసినటువంటి చట్టము ఏది అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఎప్పుడు ఈ చట్టాన్ని ఏర్పాటు చేసినారు అంటే ఏంది? ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి చట్టము ఏది అని అంటే మనకి 1919 చట్టం కూడా కాదు, 1909 చట్టం కూడా కాదనమాట. ఎప్పుడు ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటాము. మనకి ఈరోజు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి కదా, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లాంటిది అనమాట. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మనకి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనకి ఏమడుగుతున్న క్వశ్చన్ అంటే ఇక్కడ మనకి భారత ప్రభుత్వ చట్టాలలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనకి ఇప్పుడు యూపీఎస్ ఉంది కదా, కేంద్రంలో యూపీఎస్ ఉంది, రాష్ట్రాలలో మనకి ఏముందంటే పిఎస్ ఉంది. అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీన్ని ఏర్పాటు చేసింది ఏ చట్టం ప్రకారం అంటే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టం ప్రకారం అన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకనంటే
1930 చట్టం అవుతుంది. దాని నుంచే మనం ఇప్పుడు పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే కాన్సెప్ట్ని కొనసాగించుకుంటా ఉన్నాం. ఈ రోజుల్లో అత్యధిక సంఖ్యలో గల ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి? 2000 సంవత్సరంలో వచ్చింది ప్రజాస్వామ్యమా, గాంధీజమా, కమ్యూనిజమా, సమ్యవాదం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా రిలేటెడ్గా దేనికి ఉన్నాయంటే ప్రజాస్వామ్యానికి రిలేటెడ్గా ఉండడం అనేది జరిగింది. ఆధునిక సమయంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏ దేశంలో అమలులో ఉందంటున్నాడు. ఆధునికమైనటువంటి దేశాలలో ప్రత్యక్షమైనటువంటి ప్రజాస్వామ్యం మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంది అంటే స్విట్జర్లాండ్ దేశంలో కనిపిస్తూ ఉంది. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఉన్న దేశం ఏదంటున్నాడు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ఉన్నటువంటి దేశం ఏంటంటే అది యాక్చువల్గా ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది. ఇంగ్లాండ్ నుంచి మనం తీసుకున్నాం. ప్రస్తుతము కెనడాలో ఉంది, జపాన్లో ఉంది, యూకేలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఎందుకు మనకి ఇవన్నీ కూడా మనకి ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతున్నటువంటి దేశాలే. ఇక్కడ మనకి చూద్దాం, ఇంకో క్వశ్చన్ చూద్దాం. తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుండి బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశం యొక్క పాలనను స్వీకరించినటువంటి సంవత్సరము ఏది అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఎప్పుడు స్వీకరించడం జరిగింది అంటే మనకి ఇంతకంటే ముందు తూర్పు ఇండియా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ పరిపాలన విభాగం అనేది పరిపాలిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా అధికారాన్ని తీసేసుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన విధానం ప్రత్యక్షంగా స్టార్ట్ అయింది. అక్కడి నుంచే వైస్రాయిల పరిపాలన విధానం కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ వైస్రాయిల పరిపాలన విధానాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించినారంటే మనకి 1858. అంటే తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుండి బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశం యొక్క పరిపాలన విధానాన్ని స్వీకరించి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వము ప్రత్యక్ష పరిపాలన విధానాన్ని ప్రారంభించింది. తర్వాత చూడండి, మనకి భారత రాజ్యాంగమునకు మూలాధారము. చూడండి క్వశ్చన్ ఎప్పుడు అడిగిండు, అది మనకి 1987లో అడిగిండు. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి మూల ఆధారం ఏందంటున్నాడు. ఇక్కడ మనకి 1919 చట్టము, కెనడా రాజ్యాంగము, స్వీడన్ రాజ్యాంగం అనేది ఉంది. ఇక్కడ ఈజీగా ఆన్సర్ ఉంది మనకి 1935. ఈ చట్టాన్ని మనము మాతృక అంటాము, జిరాక్స్ కాపీ అంటాము. ఎందుకంటే 70% అంశాలను ఇక్కడ నుంచే తీసుకోవడం జరిగింది కాబట్టి అదే మూలాధారం. భారతదేశంలో భారతదేశంలో రాజకీయ అధికారానికి ఒక ఆధారం. భారతదేశంలో రాజకీయ అధికారానికి ఒక ఆధారం ఏంది? దేనిని బట్టి రాజకీయ అధికారం ఉంటుంది? అందరూ రాజ్యాంగం పెడతారు. 2011లో అడిగిన ప్రశ్న పార్లమెంట్ అంటున్నాడు, ప్రజలు అంటున్నాడు, శాసనసభ మరియు న్యాయశాఖ అంటున్నాడు. ఇక్కడ మనకి రాజకీయ అధికారానికి మూలం ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారికి మాత్రమే రాజకీయ అధికారం వస్తుంది. కాబట్టి ఎవరిక్కడ మనకి ప్రజలే ఆధారం. చూడండి, మనకి రాజ్యాంగ భావన మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి దేశం ఏదన్నాడు. ఈ రాజ్యాంగం అనే భావనను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి దేశం ఏదనంటే చూడండి మనకి అమెరికా దేశం. ఎందుకనంటే అమెరికా దేశంలో మనకి చూడండి మనకి 1776 సంవత్సరంలో ఆ దేశానికి స్వతంత్రం వస్తే 1789లో వాళ్ళు రాజ్యాంగం రాసుకుంటే 1791 నుండి లిఖితమైనటువంటి రాజ్యాంగం అమెరికాలో స్టార్ట్ అయింది. కాబట్టి లిఖితమైనటువంటి రాజ్యాంగ భావన ఎక్కడ స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే అమెరికా దేశంలో ఉన్న విషయాన్ని గమనించాలి. చూడండి, మనకి 1919 చట్టం ప్రకారం దాన్ని మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ చట్టం అని అంటాం. ఆ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ యొక్క పదవీ కాలం అనేటటువంటిది ఎన్ని సంవత్సరాలు అని అంటున్నాడు. చూడండి, మనకి ఇక్కడ చాలా డిఫరెంట్గా అడిగిన క్వశ్చన్. ఎప్పుడైనా ప్రశ్న ఇది 2008లో వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఈ చట్టం ప్రకారము గవర్నర్ జనరల్ ఉన్నాడు మన భారతదేశంలో. గవర్నర్ జనరల్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే మనకి 5 సంవత్సరాలు. ఇవి మనకు ప్రీవియస్గా భారత రాజ్యాంగము చారిత్రక నేపథ్యము అనేటటువంటి కాన్సెప్ట్లో నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు. ఈ వీడియోని చూసినటువంటి మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కూడా మీకు చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. మళ్ళీ భూభారతి చట్టము, పంచాయతీ చట్టము, పాలిటీ క్లాసెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.